నాకు యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ లేదు మ్యూజిక్ అంటే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఫస్ట్ మై డెబ్యూ ఒరిజినల్ వాస్ 'నందలాల' ఓకే. అబౌట్ Krishna. Your Of course, husband. my Yes. husband supports me a lot, like after and before the wedding. Whatever I do, it has to be the outcome has to be perfect. అది పాడడం చాలా కష్టం బికాజ్ అందులో ఆల్మోస్ట్ ఏడుస్తూ పాడాలి పాట. అండ్ దానికి చాలా బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు బాలు గారు. హీరో స్క్రీన్ పైన ఉండి గన్స్‌తో ఏదన్నా జరుగుతుంటే వెనక జోఫో ఓవియోఫో Yeah, అని yeah. వస్తాయి కదా! దోస్ ఆర్ ఆల్ లైక్ 5 డిఫరెంట్ జానరాస్‌కి నాకు 5 డిఫరెంట్ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చాయన్నమాట. అసలు మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. వావ్! హాయ్! నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు మై పాడ్‌కాస్ట్ 'వాయిస్ ఆఫ్ పృథ్వీ'. ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. 'ఓ బేబీ' మూవీలో మీకు ఈ సాంగ్ గుర్తుందా? చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. ఇంత బ్యూటిఫుల్ వాయిస్‌ని మీరు నా ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఫుల్‌గా చూడాల్సిందే. సో, లెట్స్ టాక్ టు నూతన మోహన్ గారు. బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ తన చిన్ననాటి నుండి తను 'పాడుతా తీయగా'లో గూడా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మనందరి కోసం ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారు. సో, ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ పాటల్ని విందాం. లెట్స్ టాక్ టు హర్. హలో నూతన గారు. రాధాకృష్ణ పృథ్వీ ఎలా ఉన్నారు? రాధాకృష్ణ అండి. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. వెరీ హ్యాపీ టు బీ ఆన్ ద వాయిస్ ఆఫ్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా మీరు మాతో మాట్లాడడానికి మాకు ఇంత టైం ఇచ్చినందుకు ఆఫ్ కోర్స్. ఐయామ్ సో హ్యాపీ టు టాక్ టు యూ. సో, ఇంత మంచి వాయిస్ తోటి మీరు ఎన్నో సాంగ్స్ పాడుతూ మా అందరిని ఎంత ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో, అసలు మీ మ్యూజిక్‌కి ఇన్‌స్పిరేషన్ ఎవరు? గుడ్ క్వెషన్. యాక్చువల్‌గా మ్యూజిక్ స్టార్ట్ చేసింది బికాజ్ మై మామ్ రికగ్నైజ్డ్ దట్ ఐ హ్యావ్ సింగింగ్ టాలెంట్. సో, చిన్నప్పుడు ఏదో సరదాగా అలా పాడుతూ ఉంటే షీ రికగ్నైజ్డ్ దట్ ఓహ్! షీ క్యాన్ బీ అ వెరీ గుడ్ సింగర్. అంటే వాయిస్ చాలా బావుంది అని ఫస్ట్ గుర్తుపట్టి, తర్వాత బాగా ఫోర్స్‌ఫుల్‌గా నాకు పాటలు నేర్పించి, పాపం మా అమ్మకసలు మ్యూజిక్ రాదు. బట్ తనకి బాగా పాటలంటే ఇష్టం అనమాట. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం తనకి. సో, అలా సీడీస్ అప్పట్లో సీడీస్, ఉండేవి టేప్ కదా! రికార్డర్స్ అవే అనమాట. అవును. నేను నేర్చుకునే టైంలో సీడీ ప్లేయర్ అవుండేవి. సో, అలా సీడీ ప్లేయర్‌లో సీడీస్ పెట్టి పాటలు, డిఫరెంట్ పాటలు నేర్పించి అలా చేసేదనమాట. నాకు యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ లేదు మ్యూజిక్ అంటే. బట్ నాకు టాలెంట్ ఉందని చెప్పి షీ స్టార్టెడ్ పుషింగ్ మీ. అండ్ అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మెల్లగా. నేను బాగా ఏడ్చేదాన్ని గూడా. ఏదైనా పాడు అంటే ఇబ్బంది పడ్డము, అలా కొంచెం చేసేదాన్ని. కొంచెం బానే సతాయించా పాపం మా మదర్‌ని బిగినింగ్‌లో. బట్ దెన్ తను షీ టుక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ షీ వాంటెడ్ టు మేక్ మీ లెర్న్ రియల్లీ గుడ్ మ్యూజిక్. సో, దానికోసమని మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ మూవ్ అయిపోయాము. జస్ట్ ఓకే. టు లెర్న్ మ్యూజిక్. సో, అప్పుడు రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ అండ్ వర్ధని మేడం దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. తర్వాత ఐ లెర్న్డ్ మ్యూజిక్ ఫ్రమ్ శ్రీనిధి అక్క, కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్ ఫ్రమ్ అపూర్వ గజ్జల అక్క. సో, అలా మా మదర్ పుష్ చేసి కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా పుష్ చేసి ఇందులోకి అండ్ ఇట్ సీ హౌ లైఫ్ ఈస్ లైక్ యాహ్! it turned into my career and it's so beautiful and I'm grateful every single moment నేను మ్యూజిక్‌లో ఉన్నందుకు. I absolutely love being in music. I love teaching, I love recording songs. I am having so much fun in life just because I'm in music. యాహ్! యూజువల్లీ చిన్నప్పుడు కిడ్స్ దే సే నో ఫర్ సో మెనీ థింగ్స్. బట్ Yes. స్టిల్ పేరెంట్స్ ఎప్పుడైతే దే జస్ట్ సీ అంటే మీ వాయిస్‌ని, మీ ప్యాషన్‌ని మేబీ ఎక్కడో అక్కడ చూసే ఉండొచ్చు. అన్‌లెస్ దట్ ఆవిడ కూడా ఎప్పుడైనా మీరు ఊరికే చిన్న హమ్ చేయడమో, లేకపోతే ఆ అల్లరి, ఆ సరదాలు Yeah, చూసుండొచ్చు. probably. దట్స్ ద రీజన్ షీ వాంటెడ్ యూ టు గో ఇంటు ద మ్యూజిక్. Yeah. యాహ్! ఐయామ్ సో హ్యాపీ దట్ అంటే నా ఫేవరెట్ సాంగ్స్ నా ఫేవరెట్ సాంగ్స్ పాడిన నా ఫేవరెట్ సింగర్ తోటి నేను మాట్లాడుతున్నాను. సో హ్యాపీ అండి. So sweet of you. Thank you. యాహ్! 'ఆకాశంలోన' దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. అండ్ 'చాంగుబల' ఆ సాంగ్ కూడా ఇట్ ఈస్ సో యాక్చువల్లీ ఏంటంటే జాయ్‌ఫుల్ అంటే వింటుంటే సరదాగా అనిపిస్తుంది చాలా. సో మాకొక చిన్న లిరిక్ ఏదైనా Yeah, వినిపించగలుగుతారా? of course.
అవసరం అండి. అవసరం అసలు. నిజంగా నేను ఎన్ని సార్లు ట్రై చేస్తా పాడదామని. బట్ మీ వాయిస్‌లో ఉన్న ఆ మెలోడీ రావడం చాలా కష్టం. అయ్యో! అదేం సో లేదు. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అండ్ యాహ్! ఆబ్వియస్‌లీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. యాహ్! చాలా 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 బావుంది. థాంక్ యూ. 'పాడుతా తీయగాలో' గూడా మీరు పాడారు కదా! సో హౌ వాస్ యువర్ జర్నీ దేర్? ఎలా ఉంది? మీరు బాలు గారితో యూ వర్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. యెస్. సో హౌ వాస్ యువర్ జర్నీ దట్ టైమ్? 'పాడుతా తీయగా' వాస్ కంప్లీట్‌లీ లైక్ నాకు అప్పుడు కూడా ఇంకా కంప్లీట్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ కాలేదు హ్మ్. మ్యూజిక్ పైన. బట్ యూ వర్ సో యంగ్ కదా! అప్పుడు చాలా వెరీ చిన్న. యంగ్. యాహ్! సో, ఐ వాస్ అరౌండ్ 12 అండ్ హాఫ్, 13 ఇయర్స్ ఓల్డ్. అండ్ అప్పుడు కొంచెం నాకేంటంటే నాకొక ట్రైట్ ఉంది. హ్మ్. నేను ఏది చేసినా అది పర్ఫెక్ట్‌గా చేయాలి. అదొకటుందనమాట. లైక్ వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హాస్ టు బి ద ఔట్‌కమ్ హాస్ టు బి పర్ఫెక్ట్. అది ఇప్పటికి ఉందనమాట. ఆ పర్ఫెక్షన్ పిచ్చి. సో, సరే ఇంట్రెస్ట్ లేదు. కాపోతే ఎళ్ళాము. నేను ఎళ్ళిన తర్వాత ఓకే. ఇప్పుడు గోల్ ఏంటి? ఈ రౌండ్ దాటాలి. సో, హ్మ్. నేను పాడాలి. ఐ హావ్ టు ప్రెజెంట్ వెల్. దానికోసం నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఒక్కొక్క రౌండ్‌కి. అసలప్పుడే మ్యూజిక్ నేను స్టార్ట్ చేసింది కూడా. టు ఓకే. బీ వెరీ ఇనిషియల్ స్టేజ్. ఆనెస్ట్ ఐ స్టార్టెడ్ ప్రిటీ లేట్ వెన్ కంపేర్డ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ యాహ్! హూ మరి హూ 3, ఆర్ 4 ఇయర్స్‌కి సింగర్స్. కూడా స్టార్ట్ చేసేసేవారు చాలా మంది ఎగ్జాక్ట్‌లీ. ఉంటారు కదా! చాలా చిన్నప్పటి చి వాళ్ళు చైల్డ్ ప్రాడజీస్ లాగా స్టార్ట్ చేశారు మ్యూజిక్ హ్మ్. లెర్నింగ్ అండ్ సింగింగ్ కూడా. సో, హ్మ్. వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆల్రెడీ. బట్ నాకు అప్పుడే జస్ట్ 1 ఇయర్ ముందు 1 ఇయర్ అలా నేర్చుకున్నాను అనమాట. స్టార్ట్ ఓకే. చేశాను ప్రాపర్‌గా నేర్చుకోవటము. ఓకే. సో, ఇట్ వాస్ ఆల్ ప్రిటీ న్యూ టు మీ. వాళ్ళందరూ ఆల్రెడీ వేరే షోస్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఫైనలిస్ట్స్. హ్మ్. ఆహ్, దే నో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఎలా ఎగ్జాక్ట్‌లీ. వెళ్ళాలి? ఎలా యాహ్! పెర్ఫార్మ్ ఎలా చేయాలి చేయాలి అని. అని తెలుసు వాళ్ళకి. వాళ్ళకి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉంది. అవును. నాకస్సల లేదు. జీరో ఎక్స్‌పీరియన్స్. హ్మ్. సో, ఆహ్, ఫస్ట్ ఒక ఫ్యూ రౌండ్స్ కొంచెం ఆహ్, సెటిల్ జంకు అవ్వడానికి అంటారు కొంచెం కదా! టైం. యాహ్! కొంచెం ఉండింది. హ్మ్. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే అటు ఇటుగా పాడానన్నమాట. ఆ నర్వస్‌నెస్‌కి. ఉంటుంది. బావుంటుంది. బట్ యాహ్! బై గాడ్స్ గ్రేస్ తర్వాత నేను బాగా ప్రాక్టీస్ చేస్తూ 'పాడుతా తీగలో' 5 డిఫరెంట్ జానరాస్‌కి నాకు 5 డిఫరెంట్ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చాయన్నమాట. హుహు. ఆహ్, దట్ మేడ్ మీ రియలైజ్ ఓహ్! ఐ యామ్ వర్సటైల్. అంటే నేను ఒక దానికి స్టిక్ అవ్వక్కర్లేదు. ఐ క్యాన్ సింగ్ ఎనీ జానరా. ఐ హ్మ్. క్యాన్ అటెంప్ట్ టు సింగ్ ఎనీ జానరా లైక్ ఫోక్, వెస్టర్న్, క్లాసిక్. క్లాసికల్, మెలోడీ. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆకాశంలోన' చాలా ఎమోషనల్. ఎమోషనల్. దానిలో చాలా ఫీల్ డెప్త్ ఉంది. ఉంటుంది చాలా బాగా. డెప్త్ ఉంది పాటలో. హ్మ్. బట్ 'చాంగుబళ్ళ' ఈస్ లైక్ సూపర్ పెప్పీ, యాహ్! పెప్పి. వెరీ హ్యాపీ. హ్మ్. సేమ్ అదే మూవీలో 'మహా అద్భుతం' అనే సాంగ్ ఉంది. అది హ్మ్. ఇట్స్ వెరీ ఇన్‌స్పైరింగ్. యాహ్! సో, 3 డిఫరెంట్ జానరా సాంగ్స్. అది నాకు 'పాడుతా తీగ' ద్వారా నేను ఎన్ని జానరాస్ పాడగలను అనేది నాకు చాలా తెలిసిందనమాట. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎపిసోడ్ విన్నర్ వచ్చింది 'ఈ దుర్యోధన దుశ్శాసన' పాటకి. ఓకే. విచ్ ఈస్ ఎ ట్రాజెడీ. లైక్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అది పాడడం చాలా కష్టం. బికాజ్ అందులో ఆల్‌మోస్ట్ ఏడుస్తూ పాడాలి పాట. అవును. సో, అది నాకు ఎపిసోడ్ విన్నర్ వచ్చింది. 'కోటి' గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దట్ ఆసమ్. వాస్ ఎ హ్యూజ్ ఎంకరేజ్‌మెంట్ ఎట్ థట్ టైమ్ టు మీ. నేను యాక్చువల్‌గా ఫస్ట్ లైన్ కొంచెం తప్పు కూడా పాడాను. బట్ ఓకే. పాట పాడిన ఎఫెక్ట్, యాహ్! ద హోల్ ఎమోషన్ అది బాగా క్యారీ అయింది. బట్ చివరికి ఇంక అందరూ మెస్మరైజ్ అయిపోయారన్నమాట. ఐ నో. వాట్ అండ్ దట్ యూ ఆర్ టూ యంగ్ అండ్ మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా వెన్ ద ఔట్‌కమ్ ఇస్ అంటే మీరు అందరికన్నా ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆ చిన్న యాహ్! మిస్టేక్స్ దే మైట్. ఓన్లీ ద ఫస్ట్ లైన్ వాస్ స్లైట్‌లీ హ్మ్. రాంగ్. బట్ దెన్ అది కరెక్ట్ చేసుకొని ఐ పేస్డ్ అప్. అండ్ దెన్ ఆ పాటంతా చాలా బాగా పర్ఫార్మన్స్ చాలా బాగొచ్చింది ఆ యాహ్! పాటది పెర్ఫార్మన్స్. సో, దానికి స్టాండింగ్ ఓవేషన్ రావడం అనేది చాలా పెద్ద ఎంకరేజ్‌మెంట్. యెస్. యెస్. ఆ తర్వాత 'అలెగ్రా అలెగ్రా' ఆ వావ్! పాట పాడాను. దట్ టూ మై ఫేవరెట్ సాంగ్ అసలు. యాహ్! అండ్ దానికి చాలా బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు బాలు గారు. లైక్ నీకు ఆహ్, ఒక పిల్లోలో పరుపుకి సరిపోనంత దూది ఏసి పెడితే ఎలా ఉందో అంత టాలెంట్ ఉంది నీలో. అంత చిన్నగున్నావు కానీ నీకు చాలా టాలెంట్ ఉంది. ఆ వర్డ్స్ అన్నీ దే ఆర్ వెరీ సో ఎంకరేజింగ్ ఇన్‌స్పైరింగ్ అట్ ఆల్సో. థట్ ఏజ్ రైట్? యాహ్! సో, అవి చాలా ఎలా అంటే ఓకే. ఐ క్యాన్ డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ అన్న హ్మ్. కాన్ఫిడెన్స్‌ని నాలో డెవలప్ చేశాయి. అలా డిఫరెంట్ సాంగ్స్‌కి తర్వాత 'జేజమ్మా మాయమ్మ' ఆ పాటకొచ్చింది. సో, హుహు. ఎంటైర్‌లీ డిఫరెంట్ జానరాస్. అవును. దట్ సాంగ్ హాస్ ఎ లాట్ ఆఫ్ పవర్. అండ్ అది 'అలెగ్రా' ఇస్ ఎ వెస్టర్న్ సాంగ్. అండ్ దెన్ నన్నేదో చెయ్యమాకు అది కొంచెం యాహ్! ఫోకిష్ అండ్ హస్కీ కొంచెం రొమాంటిక్ రొమాంటిక్. సాంగ్.
సో, అలా డిఫరెంట్ జానరాస్‌కి డిఫరెంట్ నాకు ఎపిసోడ్ విన్నర్స్ వచ్చాయన్నమాట. అంటే ఐ వాస్ ద బెస్ట్ ఇన్ దట్ ఎపిసోడ్. సో, అలా 'పాడుతా తీగ' వాస్ రియల్లీ ఎంకరేజింగ్ టు మీ. ఆహ్, అండ్ ఫైనల్స్ అయిపోయిన స్టార్టింగ్ తర్వాత అంటే మీ కెరియర్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అదొక మంచి స్టెప్ అని యెస్. అనుకోవచ్చు. అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. ఎక్స్‌పీరియన్స్ వైస్ గూడా నాకు చాలా తెలిసాయి. హ్మ్. అంటే ఎలా కొంచెం డిప్లొమసీ అంటే వేరే వాళ్ళు డిప్లొమాటిక్‌గా ఉంటే చూసి ఓహ్! దిస్ ఇస్ హౌ యాహ్! యూ హావ్ టు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అని కొంచెం బాగా లెసన్స్ హ్మ్. తెలిసాయన్నమాట నాకు. అండ్ దెన్ మా అమ్మకి కూడా. అసలేం తెలీదు కదా మాకు. యాహ్! అప్పుడే వచ్చాం గాబట్టి. అండ్ దెన్ వి లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ థాట్. అండ్ దెన్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత నాకర్థమైంది. ఓహ్! ఓకే. నాకు చాలా టాలెంట్ ఉంది. దిస్ ఇస్ ఫ్రూట్‌ఫుల్. యూ నో నా ఎఫర్ట్ అంతా బాగా వర్కౌట్ అయ్యింది మ్యూజిక్‌లో. ఐ క్యాన్ యాక్చువల్లీ డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ అని చెప్పి ఇంకప్పుడు ఇంట్రెస్ట్ యాక్చువల్‌గా వచ్చిందనమాట. సో, యాక్చువల్ ట్రైనింగ్ యాక్చువల్ ఇంకా తర్వాత పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ తర్వాత నేను బాగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ ఫర్ అవర్స్ ఎ డే. అండ్ ముందు కూడా చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సొచ్చింది ఆబ్వియస్లీ. బికాజ్ టు కంపీట్ విత్ కిడ్స్ హూ అదర్స్. వర్ ఆల్రెడీ వెరీ లిటిల్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎక్స్‌పీరియన్స్డ్. యాహ్! సో, దానికి బాగా వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడానికి నేను చాలా ఎక్కువ సో, కష్టపడాల్సొచ్చింది. వాళ్ళు పెట్టిన ముందు ఇయర్స్ అంత ఎక్స్‌పీరియన్స్ అంతా మీరు 1 ఇయర్‌లో ఎగ్జాక్ట్. పెట్టాల్సొచ్చిందన్నమాట. చాలా ఎక్కువ నన్ను నేను ఎఫర్ట్ పుష్ పెట్టాల్సొచ్చింది. చేసుకొని పెట్టాల్సొచ్చింది. మై మామ్ వాస్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ అమేజింగ్ సపోర్ట్ ఆ టైంలో. నేను కొంచెం అంటే నాకేదైనా రాకపోతే "నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని చెప్పేది పాపం. అంటే యాహ్! తనకంత ఏమీ తెలీదు. తెలీదు. తనకు తెలిసిన దానిలో తను చాలా చెప్పి నాకు బాగా హెల్ప్ చేసేది. సో, బై గాడ్స్ గ్రేస్ ఇట్ వాస్ ఆల్ ద రైట్ గైడెన్స్. షీ నెవర్ గైడెడ్ మీ రాంగ్. సో, యాహ్! అంటే తెలియకుండా చెప్పినప్పుడు ఇట్స్ ఈజీ టు గో అవునవును. రాంగ్. బట్ అవును. she always guided me right, and I'm always grateful to her for what she had. సో, అమాంగ్ ఆల్ దీస్ సాంగ్స్ మీరు 'పాడుతా తీగ'లో పాడిన మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏది? పాడుతా అండ్ తీయగాలో బాగా ఎక్కువ నాకు దీనివల్ల రికగ్నైజేషన్ వచ్చింది అన్నది ఏది సాంగ్? బాగా ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది 'ఈ దుర్యోధన' వల్ల. ఓకే. 'ఈ దుర్యోధనలో' ఎక్స్‌ప్రెషన్ దాని వల్ల ఎవ్రీబడీ వాస్ లైక్ వావ్! ఇట్లా ఇన్ ఓకే. యాహ్! సో, దానికి అసల అంటే ఈ ఎక్స్‌ట్రీమ్ అమ్మాయి ఇంత చిన్న అమ్మాయి ఇంత ఎమోషనల్ సాంగ్ ఎమోషన్ పాడగలుగుతుంది. అంత ఎమోషన్ చూపించగలిగింది. చూపించగలను. యాహ్! యాహ్! దట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో, ఐ థింక్ నాకు ఐ బికాజ్ హావ్ ఎ ఐ నాక్. థింక్ యూ డోంట్ నో వాట్ యాక్చువల్లీ ద సాంగ్ ఈస్ అబౌట్ అనేది కూడా ఆ ఏజ్‌కి అంత అర్థం కావడం కాదు. కష్టము. హ్మ్. ఐ నో ద కాంటెక్స్ట్. ఐ హ్మ్. నో ఇట్స్ ఎ ట్రాజెడీ. యాహ్! బట్ డెప్త్ డెప్త్‌గా తెలీదు. తెలీదు కదా! బట్ యాహ్! యాహ్! అప్పుడు దట్స్ వెన్ ఐ న్యూ ఓకే. ఐ హావ్ ఎ నాక్ అట్ ఎక్స్‌ప్రెసింగ్. యాహ్! యూ నో లైక్ ద ఎక్స్‌ప్రెషన్ ఐ యామ్ వెరీ గుడ్ అట్ ఇట్. సో, ఐ క్యాన్ డూ డిఫరెంట్ జానరాస్ అని. సో, కొంచెం మాకొక చిన్న పల్లవి ఇయ్యరు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. వావ్! ఆ డెప్త్ ఉంది చూడండి అసలు. నిజంగా కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి అసలు. ఆబ్వియస్లీ అంటే ఎమోషన్ వచ్చేస్తుంది గదా! ఐయామ్ వెరీ ఎమోషనల్ పర్సన్. బట్ మీరు కొంచెమే పాడారు గాబట్టి మేబీ అది కంట్రోల్ అయింది. బట్ లేకపోతే వచ్చేస్తాయి. దిస్ సో, సాంగ్ ఇస్ అమ్మో! చాలా చాలా యాహ్! డెప్త్ ఉన్న చాలా సాంగ్ యాహ్! అసలు. యాహ్! సో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ అంటే అక్కడ ఆవిడ పడ్డ ఆవేదన అంతా చూపిస్తుంది కదా! చూపించారు అసల ఆ పాటలో. యాహ్! ఇట్స్ వెరీ ఎమోషనల్. వెరీ టు ఆఫ్టర్ యువర్ 'పాడుతా తీయగా' యూ టోల్డ్ లైక్ తర్వాత స్టార్ట్ చేశా ఇంకా బాగా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవడం కానీ, ట్రైనింగ్ కానీ స్టార్ట్ చేశా అన్నారు కదా! సో, వాట్ వాస్ యువర్ లైక్ ఫస్ట్ సాంగ్ యాస్ ఎ ప్లేబ్యాక్ సింగర్? ఫస్ట్ సాంగ్. సో, నా డెబ్యూ సాంగ్ కూడా ఒక ఎమోషనల్ ఇలా కొంచెం సాడ్ సాంగే అన్నమాట. ఇట్స్ కాల్డ్ 'కారే కన్నీరే' ఫ్రమ్ ఓకే. ద మూవీ 'బంధూక్'. ఓకే. బట్ ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ మళ్ళీ డిఫరెంట్ జానరాస్ సాంగ్స్ వచ్చాయన్నమాట. లైక్ 'సోగ్గాడే చిన్ని నాయన' అది అండ్ 'బెంగాల్ టైగర్‌లో' 'ఆసియా ఖండంలో నీలాంటి గుంటలే' అదొకటి. సో, అవి మంచి హిట్స్ అయ్యాయి తర్వాత. నైస్ టు నో అండి.
అంటే మీరు పాడిన అన్ని సాంగ్స్‌లో అంటే ఫేవరెట్స్ కానీ, లేకపోతే ఇంకా ఇవి పాడాలి అని కానీ ఏమన్నా మీకొక గట్టిగా ఉందా ఒక ఇది? Yeah, I want to work with different music composers like Anirudh Ravichandar sir, A.R. Rahman sir. కొంతమంది I love their music and I'm looking forward to work with them. కొన్ని పాటలు కూడా అనిపిస్తాయి. ఓహ్! ఈ పాట నా వాయిస్‌లో అయితే ఆబ్వియస్. బాగుండేది. సో, అలా ఏ సాంగ్ అంటే బాగా హిట్ అయిన సాంగ్స్‌లో అలాంటి సాంగ్ ఏదైనా ఉందా మీరు అనుకుని? ఓహ్! ఇది నేను ప్రస్తుతానికి ఐ యామ్ నాట్ ఏబుల్ టు పుట్ అ పెన్ ఆన్ ఇట్. బట్ I know. కొన్ని అప్పుడప్పుడు దట్స్ మొమెంటరీ బికాజ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ నీకొకటి రాసి పెట్టుంటే అది నీకే వస్తుంది. వస్తుంది. True. సో ఆ పాట నీకు రాసి పెట్టుండాలి. అది రాకపోతే నువ్వేం చేయలేవు. సో వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ మీ ఐఎమ్ టేకింగ్ ఇట్ హ్యాపీలీ. నాకు రాందే నాకు అవసరం లేదు. నాది కాదు. సో నాకు ఇవ్వలేదు. బట్ స్టిల్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా అనిపించి ఉండొచ్చా ఈ సాంగ్ నేను పాడుంటే బాగుండేదేమో, లేకపోతే నా వాయిస్ కి చాలా బాగా సెట్ అవుతుందని అనిపించిందా? చాలా పాటలు ఉన్నాయి అలాగే Okay. యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరన్న మ్యూజిషియన్స్ కాకుండా ఇంకెవరైనా బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మ్యూజిషియన్ ఎవరు? మ్యూజిషియన్స్ లో ఎవరు ఫేవరెట్ ఆర్ ఎవరు ఇన్స్పైర్ చేశారు అన్న విషయానికొస్తే నాకు ఒక్కొక్క మ్యూజిషియన్ లో ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ కనిపిస్తుంది. సో ఒక వన్ మ్యూజిషియన్ నుంచి నేను ఇది చాలా ఇన్స్పైర్ అని చెప్పడానికి లేదు. ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్. Everyone On is their own way different. కదా. Yes. సో వాళ్ళల్లో ఏదైనా యూనిక్ క్వాలిటీ కనిపించినప్పుడు దట్స్ లైక్ బాగుంటది. ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ దే హ్యావ్ ఇట్ అని అనిపిస్తుంది. అలా డిఫరెంట్ మ్యూజిషియన్స్ నుంచి డిఫరెంట్ క్వాలిటీస్ నాకు ఇష్టం. మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఒక లైక్ రికార్డింగ్ రూమ్స్ లో ఉండి లైక్ యూ ఫేస్ లైక్ ఫన్నీ థింగ్స్ కానీ ఫన్నీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? రికార్డింగ్స్ అప్పుడు సమ్ టైమ్స్ వి సింగ్ ద ఆర్ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు చాలా మాకు డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయన్నమాట. లైక్ యూ లిసన్ టు ద అంటే యూ వాచ్ ద మూవీ, ఆడియన్స్ దే వాచ్ ద మూవీ, బట్ వెనక ఏం జరుగుతుందన్నది మాకు తెలుసు కదా. సో కొన్ని సౌండ్స్ అండ్ ఆల్ అవి చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట టు సింగ్ ఆర్ టు కొన్ని మేము ఎప్పుడు పాడటమే ఉండదు. కొన్ని సౌండ్స్ చెప్పాల్సి కూడా రావచ్చు, మిమిక్ చేయాల్సి రావచ్చు. అలాంటివి చాలా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీరో స్క్రీన్ పైన ఉండి గన్స్ తో ఏదన్నా జరుగుతుంటే వెనక జోఫో వస్తాయి కదా. దోస్ ఆర్ ఆల్ లైక్ సో ఫనీ టు సింగ్. అంటే అక్కడ వచ్చినప్పుడు ఇట్ కంప్లీట్లీ అంటే మ్యూజిక్ Makes లో sense. వెళ్ళిపోతుంది, Yes. బీజిఎం లో వెళ్ళిపోతుంది. కానీ బట్ మీరు చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేసేటప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఓ వాట్ ఇస్ దిస్. ఎగ్జాక్ట్లీ ర్యాండమ్ సిలబల్స్ ఉంటాయి అనమాట. మేమే కొన్నిసార్లు ఆ సిలబల్స్ రాసుకుంటాం కూడా. రాసుకొని అనుకుని ఇదే అందరం పాడాలి అని చెప్పి నలుగురు పాడిన డేస్. ఇట్స్ బీన్ ఇయర్స్ సిన్స్ ఐ హావ్ సంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా రీసెంట్ గా ఒకటి ఏదో మన ఆ మూవీ అన్నారు కదా, సతీ సతీ లీలావతి. లీలావతి. Yes. దానికి నేను సోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి పాడి పంపించాను. సో దానికి ఎలా ఉంటుందంటే నేను సోలో పాడాను కాబట్టి మల్టిపుల్ ట్రాక్స్ రికార్డ్ చేస్తామన్నమాట. సో అదే సేమ్ ఒక్కటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ లైక్ 8 టైమ్స్ 4 టైమ్స్ ఒకటే దాన్ని పాడి అదంతా పెడితే ఒకటేసారి వస్తుంది అనమాట ఆ వాయిస్. సో అలాగా సతీ లీలావతికి ఐ హాడ్ సంగ్ అ లాట్ ఆఫ్ ఆర్ఆర్. వెనకంట తకదినత తోం అట్లాంటివన్నీ వస్తుంటాయి అనమాట మూవీలో అంతా. సతీ లీలావతి ఇది కూడా వస్తుంది. అండ్ ఇదే డిఫరెంట్ టెక్స్చర్స్ లో వస్తుంది మూవీ అంతా. సతీ లీలావతి అలా కూడా పాడాను ఒకటి. సతీ లీలావతి అలా కూడా పాడాను. కొన్ని హస్కీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిసెస్ తో ట్రై చేసి అలాగా చాలా మూవీ వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం నా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది అనమాట సతీ లీలావతిలో. నైస్. అసలు నేను విన్నాను మీరు అప్పుడు అన్నారు కదా నేను సతీ లీలావతిలో కూడా పాడాను అన్నప్పుడు జస్ట్ ఆ టీజర్లు ఇవి వచ్చినప్పుడు నేను వింటున్నా ఇక్కడ వినిపిస్తుంది. ఎస్, టీజర్ లో ట్రైలర్ లో కూడా ఉంది నా వాయిస్. ఎస్, అండ్ అదే మీకు మెయిన్ సతీ లీలావతి అది వచ్చినప్పుడల్లా మొత్తం నా వాయిస్ వినిపిస్తుంది. ఏ సాంగ్స్ పాడారు మీరు దాంట్లో? 2 సాంగ్స్ అన్నారు కదా. చిత్తూరు పిల్ల అని ఒక సాంగ్, ఇంకొక సాంగ్ ఐ థింక్ ద టైటిల్ ట్రాక్. ఓకే, నైస్ టు నో అండి. అంటే మీరు ఓకే యువర్ జర్నీ ఈస్ గోయింగ్ వెరీ మంచిగా వెళ్తోంది మీది టాలీవుడ్ సైడ్. బై గాడ్స్ గ్రేస్. yes, even after coming to the US I had
ఇదే ఐ అడుగుదాం హ్యాడ్ ద అనుకున్నా. అసలు ప్రివిలెజ్. హౌ ఆర్ యూ మేనేజింగ్? అంటే ఏంటంటే ఇండియా ఇండియాలో ఉంటే యూ హ్యావ్ రికార్డింగ్ స్టూడియోస్, మీరు అక్కడికెళ్ళి పాడతారు అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడున్నప్పుడు యూ హ్యావ్ టు రికార్డ్ బై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు దెమ్ యాహ్! అండ్ దట్ టు మీకు చాలా అంటే మేబీ షార్ట్ టైమ్ ఇవ్వచ్చు. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ దీస్ థింగ్స్? సో, యూజువలీ మాకు కోవిడ్ టైమ్‌లో ఎస్పెషల్లీ స్టూడియోస్‌కెళ్ళి పాడటం కుదిరేది కాదు గదా! అప్పుడు బాగా అలవాటయిపోయిందనమాట. ఎవరింట్లో వాళ్ళు ఓన్ సెటప్ చేసుకొని. చేసుకొని ఓన్‌గా రికార్డ్ చేసుకొని పంపించడం. సో, ఓన్‌గా రికార్డ్ చేసుకొని పంపించడం ఏం పెద్ద డిఫికల్ట్‌గా అనిపించదిప్పుడు. సో, యాహ్! ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఐ జస్ట్ రికార్డెడ్ బై మైసెల్ఫ్ అండ్ సెండ్ దెమ్ ద ఫైల్స్. మంచి ప్రొఫెషనల్ ఎక్విప్‌మెంట్ ఉంది. ఐ రికార్డ్ ఇట్ బై మైసెల్ఫ్ అండ్ ఐ సెండ్ దెమ్ ద ఫైల్స్. సో, వాళ్ళు మిక్స్ చేసుకుంటారు మళ్ళీ మ్యూజిక్‌తో అదంతా పెట్టుకొని మిక్స్ చేసుకుంటారు. సో, అలాగా మళ్ళీ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ పంపించి ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడడం. మళ్ళీ కొంచెం గట్టిగా. కరెక్షన్స్ ఉంటే ఏమన్నా మళ్ళీ చేసి పంపించడం. అలా చేయొచ్చు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత పెద్ద హిట్ నాకు అంటే హిట్ మీరు 3. అనుకున్నారా? అంటే యూఎస్ వచ్చేస్తాను ముందే ప్లాన్ ఉండేదా? లేకపోతే సడెన్‌గా మీకు ఇదంతా అయిందా? సో, లైక్ యాక్చువల్‌గా పెళ్ళయ్యే ముందు మై హస్బెండ్ ఆస్క్డ్ మీ లైక్, "డూ యూ వాంట్ టు లివ్ ఇన్ ద యూఎస్ ఆర్ డూ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా?" ఏదన్నా ఓకే నాకు అని. బికాజ్ అప్పుడే తను మాస్టర్స్ అయిపోయి జాబ్ చేస్తున్నాడనమాట. ఓకే. సో, ఐ వాస్ లైక్ నాకు యూఎస్ చాలా సార్లు వచ్చా నేను ఫర్ కాన్సర్ట్స్. లైక్ వస్తది. లాస్ట్ 2013 నుంచి ఐ హాడ్ బీన్ హియర్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్. చాలా కాన్సర్ట్స్ చేశాను. సో, నాకిష్టమే యూఎస్‌లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, ఏంటి అసలు చూద్దాము. వెన్ ఐ హావ్ ఎ ఛాన్స్ వై నాట్ అని అనుకున్నా. అండ్ ఐ వాస్ లైక్ లేదు మనం అక్కడే ఉండి ట్రై చేద్దాము అని. సో, ఇక్కడికే వస్తాను అని తెలుసు పెళ్ళైన తర్వాత. బట్ ఐ థాట్ ఐడ్ గో టు ఇండియా మోర్ ఫ్రీక్వెంట్‌లీ. బట్ ఇప్పుడు సెటప్ కూడా ఉంది సెటప్ కదా ఇక్కడ. అయిపోయింది కాబట్టి. సో, ఐయామ్ గుడ్. ఫస్ట్‌లో కొంచెం మిస్ అయ్యేదాన్ని. ఆ స్టూడియో యాంబియన్స్ అండ్ అంటే అందులో మీ కో సింగర్స్ కూడా ఉండి కొంచెం అప్పుడప్పుడు అది వాళ్ళని కూడా కలవడం అది ఉంటది. హ్మ్. బట్ మోస్ట్‌లీ స్టూడియో యాంబియన్స్ అది మిస్ అయ్యేదాన్ని ఫస్ట్‌లో బిగినింగ్‌లో. బట్ తర్వాత నాకు ఇక్కడ అలవాటైపోయింది. రికార్డ్ చేసి పంపిస్తుంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్ నేను ఇక్కడి నుంచి పాడుతున్నా, అక్కడి నుంచి పాడేదేదో. యాహ్! విచ్ ఈస్ ఆల్సో వెరీ ఫార్చునేట్. అది అందరికీ వచ్చేది కాదు. సో, ఐయామ్ రియలీ ఫార్చునేట్ టు హావ్ బీన్ కంటిన్యూయస్‌లీ వర్కింగ్ ఈవెన్ ఫ్రమ్ ది యూఎస్. నైస్ అండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరికైనా కొంచెం అంటే ఎలా ఉంటుందో, లేకపోతే అడ్జస్ట్ అవ్వగలుగుతామో లేదో అన్నది ఉంటుంది. ఒక్కసారి అలవాటయిపోయాక ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాం కదా! యెస్. సో, మీకేమన్నా హాలీవుడ్ కూడా వెళ్ళాలి అని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? ఆర్ లైక్ ఆర్ యూ ట్రైయింగ్ టు? ఆర్ యూ ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు. బట్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చి ఇఫ్ ఐ సీ దట్ ఐయామ్ ఫిట్ ఫర్ థాట్, ఐయామ్ గుడ్. నేను నేను పా నేను పాడగలను, నేను ఇది చేయగలను అని అనుకుంటే నేను ఖచ్చితంగా వెళ్తా. యాహ్! బికాజ్ అంటే ఆల్రెడీ మీరు ట్రైన్డ్ మంచి ప్లేబ్యాక్ సింగర్ యాహ్! కాబట్టి ఇటు హాలీవుడ్ సైడ్ కూడా మేబీ ఒక్కసారంటూ మీరు ఎంటర్ అవ్వాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చినా ఐ యాహ్! థింక్ యూ విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్ కదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏమన్నా ఎప్పుడన్నా అంటే లైక్ పాడుతూ ఉంటారా హాలీవుడ్ సాంగ్స్ కూడా? ఊరికే అంటే ఇంగ్లీష్ సాంగ్స్ వింటూ, పాడుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. బట్ నథింగ్ సీరియస్ లైక్ ఓకే. ఇందులో ఒకటి ఏదైనా చేద్దాము అని ఎప్పుడేం అనుకోలేదు. యాహ్! బట్ ఐ మీన్ ఐయామ్ ప్రిటీ బిజీ విత్ వాట్ ఐ హావ్ కరెంట్‌లీ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ ఇట్. సో యూర్ ఆల్సో టీచర్ కదా! యెస్. హౌ ఇస్ ఎగ్జాక్ట్‌లీ. దిస్ జర్నీ యాక్చువల్లీ? ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నాకు పిల్లలంటే చాలా ఇష్టము. సో, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఒక్కొక్కళ్ళకి టీచ్ చేసేది. సో, ఇప్పుడిక్కడ ఇంటికి వచ్చి కొంతమంది నేర్చుకుంటారు. అండ్ కొంతమందికి ఆన్‌లైన్. ఐ హాడ్ బీన్ టీచింగ్ సిన్స్ 2014. ఓహ్! సో, అప్పటినుంచి ఇండియా నుంచి ఆన్‌లైన్ చెప్పేదాన్ని. హుహు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్ పర్సన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ టీచింగ్ స్టిల్ ఈస్ మీ ఓల్డ్ బ్యూటిఫుల్. స్టూడెంట్స్ కంటిన్యూ అవుతున్నారా ఎవరైనా? యెస్. చాలా మంది. ఫ్రమ్ ఇండియా? ఫ్రమ్ ఇండియాలో నేను యాక్చువల్‌గా ఎప్పుడూ తీసుకోలేదు ఓకే. క్లాసెస్. అక్కడి నుంచి కూడా యూఎస్ పిల్లలకి యూఎస్ పిల్లలకి తీసుకునేదాన్ని. తీసుకున్నారు. యాహ్! సో, ఓకే. వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. హుహు. వాళ్ళు చక్కగా కర్ణాటక ఎగ్జామ్స్ రాసి డిస్టింక్షన్ వచ్చింది వావ్! వాళ్ళకి. యాహ్! దే ఆర్ దట్ ఈస్ డూయింగ్ ఎ ప్రిటీ డిఫరెంట్ గుడ్. ఎక్స్‌పీరియన్స్ కదా! యెస్. బీయింగ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ ఆన్ యువర్ ఓన్ కాబట్టి. హుహు. ఇప్పుడు కిడ్స్ తోటి కనెక్టింగ్ ఉండి, వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళ యాహ్! ప్రోగ్రెస్ చూస్తుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ కదా! యెస్. ఐయామ్ ఎ వెరీ ప్యాషనేట్ టీచర్ యాస్ వెల్. సో, పిల్లలకి చాలా కీన్‌గా చెప్తూ ఉంటా అనమాట నేను. అంటే నేను చెప్పా గదా! ఐ లుక్ ఫర్ పర్ఫెక్షన్ ఎవ్రీవేర్. హ్మ్. సో, అది పిల్లల మీద కూడా ఉంటదనమాట. అండ్ బై గాడ్స్ గ్రేస్ నాకున్న స్టూడెంట్స్ చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. అండ్ అందరూ కాంపిటీషన్స్‌కి ఇప్పుడు నాకు రోజు ఏ కాంపిటీషన్స్ ఉన్నా, నా పిల్లలెళ్ళినా అట్లాంటాలో దే ఆర్ విన్నింగ్.
ఫస్ట్, సెకండ్ ప్లేసెస్‌లో వస్తున్నారు. సో యాహ్! ఎవ్రీ అదర్ వీక్, ఎవ్రీ అదర్ మంత్ నాకు కాంపిటీషన్స్‌లో ఎవరో ఒకళ్ళు మాకిదొచ్చిందని చెప్పి తీసుకొచ్చి చూపిస్తారు. సూపర్ కదా! సో ఇట్ ఫీల్స్ అంటే నేను ప్లేబ్యాక్ పాడి, నేను సక్సెస్ అవ్వడం ఒక ఎత్తైతే, నేను ఇంతమందిని ట్రైన్ చేసి నేర్పించి. వాళ్ళు సక్సెస్ అవ్వడం ఇంకొక ఎత్తు. Yes. అది ఐ ఫీల్ సో హ్యాపీ. ఇట్స్ అన్ అచీవ్‌మెంట్. ట్రూ. యాహ్! అంటే మీరు నార్మల్‌గా మీ ఎఫర్ట్స్ మీరు ఇంటర్నల్‌గా మీరెంత పెడతారో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. యాహ్! బట్ మనం నేర్పించినప్పుడు ఆపోజిట్ ఆ పిల్లలు కూడా అంతలాగా కాన్సంట్రేట్ చేసి వాళ్ళ వర్క్ అవును. దాని మీద వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి యాహ్! వెన్ దే ఆర్ డూయింగ్ గుడ్ అంటే యెస్. చాలా హ్యాపీగా ఐ థింక్ మీ ఫేస్ లోనే కనిపిస్తుంది. యాహ్! సో మాకు ఒక చిన్న లిరిక్ ఏదైనా యాహ్! వినిపించగలుగుతారా? ఆఫ్ కోర్స్. రామచంద్ర రారా రామ 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 భద్ర రారా మేఘశ్యామ రామచంద్ర రారా బాల రామ 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 భద్ర రారా మేఘశ్యామ నీరాక కోసం వేయి కళ్ళతో చూసింది లోకమే రామ 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 రామచంద్ర రారా బాల రామ 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 భద్ర రారా మేఘశ్యామ నిసరి మగమరి నిసరి పమగరి పాపరి పమరి రిమ పని మ పని నిసా రిమ పని మ పని నిసా. అవసరం అండి అసలు. సో ఐ ఆల్సో కంపోజ్ హిందీ మ్యూజిక్. లైక్ నాకు నేను మ్యూజిక్ చేసుకుంటాను. సో ఒరిజినల్స్ కూడా రిలీజ్ చేశాననమాట. ఆ పాటలు కూడా ఫస్ట్ మై డెబ్యూ ఒరిజినల్ వాజ్ 'నందలాల' ఓకే. అబౌట్ కృష్ణ. ఆ పాట కూడా మంచిగా రీచ్ అయింది. విత్ జీరో ప్రమోషన్, జీరో అడ్వర్టైజ్మెంట్, దానికేం ఎక్కువ చేయలేదు. సో యాహ్! ప్లీజ్ డూ లిసన్ టు మై ఇండిపెండెంట్ మ్యూజిక్. నా ఓన్ మ్యూజిక్, నా ఓన్ కాంపోజిషన్స్. అండ్ ఈ పాటైతే నేనే రాసాను కూడా. సో యూట్యూబ్‌లో యూ హావ్ ఎ ఛానల్. యూట్యూబ్‌లో అండ్ ఐ హావ్ ఎ ఛానల్ ఆన్ యూట్యూబ్. అందులో అన్ని బై వీడియోస్ యువర్ నేమ్ ఉంటాయి. నూతన మోహన్ అని. యెస్. నూతన మోహన్. బట్ స్పాటిఫైలో, యూట్యూబ్ మ్యూజిక్‌లో, గానా, సావన్ దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ టు లిసన్ టు ఆడియో యాస్ వెల్. అవసరం అండి. చాలా నాకైతే చాలా నచ్చింది అసలు ఈ సాంగ్ వింటుంటే. థాంక్ ఇంకా మీరు పాడతారేమో అనుకున్నాను. థాంక్ యూ. బట్ యాహ్! ఇక్కడ ఫుల్ సాంగ్ వినిపించలేము కదా! సో వాళ్ళు డెఫినెట్‌గా వెళ్ళి మీ ఛానల్స్‌లో వెళ్ళి డెఫినెట్‌లీ అందరూ వింటారు. అండ్ మీ స్టూడెంట్స్‌ని కూడా మీ సాంగ్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా యెస్. ఫర్దర్ అది కూడా సాంగ్స్‌లో. ప్లాన్ ఉంది. బట్ ఐ యామ్ ప్రెప్పింగ్ దెమ్ యాహ్! ఫర్ థాట్. దే ఆర్ జస్ట్ స్టార్టెడ్ కదా! ఇప్పుడే యెస్. ఎగ్జాక్ట్‌లీ. మేబీ దే నీడ్ మోర్ ప్రాక్టీస్, మోర్ టైం పడుతుంది. టైం యెస్. పడుతుంది. మ్యూజిక్ ఇస్ అన్ ఓషన్ కదా! పేషెన్స్ ఇస్ కీ. సో అస్సలు మనం కంగారు పడలేం. చాలా పేషెంట్‌గా నేర్చుకోవాలి. బాగా అవును. ప్రాక్టీస్ చేయాలి. సో I know. One day, definitely, you will be maybe if you are interested in a music direction also. I యాహ్! don't know. ఇప్పుడు ఇదే కదా మ్యూజిక్ Yeah, డైరెక్షన్. composition. Yeah, యాహ్! you're already started composing డూయింగ్ ఇట్. కాబట్టి. యాహ్! So maybe one day ఒక పెద్ద మూవీకి యాహ్! you might be doing the entire వాట్ ఎవర్ music. కృష్ణ గివ్స్. Yes. I know, like you always text me like Radhe Krishna. యాహ్! I feel so happy ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ అందరం ఏంటంటే హాయ్, బాయ్ లేకపోతే ఇది మీరు పెట్టగానే నేను మామూలుగా హలో అండి అని పెట్టగానే మీరు రాధాకృష్ణ అని పెడతారు కదా! ఐ ఫీల్ హ్యాపీ లైక్ రిప్లైయింగ్ లైక్ మళ్ళీ రాధాకృష్ణ అని. యాహ్! సో యాహ్! దిస్ ట్రెడిషన్ షుడ్ బి అందరూ నేర్చుకోవాలి. హాయిలు, హల్లులు చెప్తే ఏమి రాదు కదా! రాధాకృష్ణ అంటే కృష్ణని ఇంకోసారి దేవుడిని తలుచుకున్నట్టు ఉంటుంది. తలుచుకుని. రాధమ్మని అండ్ కృష్ణని. సో హ్మ్. మనకే మంచిది కదా! ఎంత అవును. అనుకుంటే అంత. అవును. డెఫినెట్లీ. అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు ఇంత దూరం ట్రావెల్ అయ్యి వచ్చారు ఇక్కడి వరకు. యాహ్! సో ఇండియాలో కానీ, ఇక్కడ కానీ అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఆఫ్ కోర్స్ ఫస్ట్ మా అమ్మ షీ ఈస్ అన్ ఇన్‌క్రెడిబుల్ సపోర్ట్ ఎప్పటికి కూడా. బట్ మా అమ్మమ్మ, తాతయ్య దే హెల్ప్డ్ అస్ అండ్ సపోర్టెడ్ అస్ అ లాట్. చాలా మాకు స్ట్రెంగ్త్ లాగా ఉన్నారనమాట మా అమ్మమ్మ, తాతయ్య. అండ్ మై లిటిల్ సిస్టర్ అదెప్పుడూ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ నా అచీవ్‌మెంట్స్ అన్ని దాని అచీవ్‌మెంట్స్‌లా ఫీల్ అవుతూ ఉంటుంది. సో యెస్, షీ ఈస్ అమేజింగ్. దానివల్ల కూడా నాకు చాలా లైఫ్‌లో అదొక చిచ్చుబుడ్డి లైక్ వెలుగనమాట. చాలా క్లోజ్ నేను, మా చెల్లి గూడా. అండ్ దెన్ Your ఆఫ్ కోర్స్ husband, మీ మై husband. హస్బెండ్ సపోర్ట్స్ మీ అ లాట్. లైక్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ ద వెడ్డింగ్ మాకు తనెప్పుడు ఆల్వేస్ సపోర్టివ్ అనమాట. నేను ఏది చేస్తానన్నా హి ఈస్ ఆల్వేస్ ఓపెన్, అప్ ఫర్ ఇట్. లైక్ యాహ్! యూ గో డూ ఇట్.
ఐ విల్ హెల్ప్. ఏదన్నా సరే నేను హెల్ప్ చేస్తాను. మొన్న బాలరామకు కూడా తను చాలా దగ్గరుండి హెల్ప్ చేశాడు నాకు. ప్రతి లిటిల్ థింగ్‌లో హి వాస్ హెల్పింగ్ మీ ఇన్ ద షూట్. హి వాస్ హెల్పింగ్ మీ విత్ ఎవ్రీథింగ్. ఆహ్, అండ్ మా మా అత్తమ్మ వాళ్ళు దే ఆర్ వెరీ, వెరీ స్వీట్ ఫ్యామిలీ. మా అత్తమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఆవిడ షీ లవ్స్ మై మ్యూజిక్. షీ లవ్స్ మీ. షీ ఈస్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ డూ. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఇంకా బా రావాలి అని అంత సపోర్ట్ సపోర్టివ్ చేస్తుంటారు. ఫ్యామిలీ ఉంటే డెఫినెట్లీ మీకు కూడా ఇక్కడ చాలా ఎంకరేజింగ్‌గా చాలా ఉంటుంది. మోటివేషన్‌గా యెస్. ఉంటుంది. ఎవ్రీబడీ మై అత్తమ్మ, మై బాబాయ్, పిన్ని ఎవ్రీబడీ ఈస్ వెరీ సపోర్టివ్. సో అసలు మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. వావ్! ఆసమ్ కదా అసలు. సో తను నేను హౌ ఫిఫ్త్ డిడ్ యూ క్లాస్, మెట్? ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి? క్లాస్‌మేట్స్. యాహ్! ఫిఫ్త్ క్లాస్ ఓహ్ నుంచి. గాడ్! సో ఇట్స్ బీన్ లాంగ్ వెరీ లాంగ్. యాహ్! థింగ్. వెరీ యాహ్! లాంగ్. సో అంటే అసలు మీరు అప్పుడు యూ నెవర్ నో లైక్ ఇక్కడికొచ్చి యెస్. మ్యారేజ్ అవుతుంది అలా ఏమి అప్పుడు ఉండదు తెలీదు. కదా? చిన్న పిల్లలం గదా! అదేదో చిన్న లైక్ క్రష్ టైప్ టైపా? ఫస్ట్. తర్వాత 2019లో వి గాట్ సీరియస్. ఓకే. లెట్స్ సో గెట్ మీ మ్యారీడ్. ఇన్‌లాస్‌కి మ్యూజిక్‌తో కనెక్షన్ ఉందా? అస్సలు లేదు. అస్సలు మా పేరెంట్స్‌కి లేదు. మా ఇన్‌లాస్‌కి లేదు. ఎవరికీ లేదు. ఐ యామ్ లేదు. ద ఫస్ట్ వన్ టు బీ ఇన్ మ్యూజిక్ ఇన్ అవర్ హోల్ నైస్. ఫ్యామిలీ. నైస్. నైస్. అంటే ఫస్ట్ అసలు మీ ఇంట్లో మీరే ఫస్ట్ మ్యూజిక్‌లో ఉన్నా యూ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ అనేది అండ్ అంటే మన ఫ్యామిలీలో మనకి ఎవరైనా మ్యూజిషియన్స్ ఆల్రెడీ ఉంటే ఇంకొక డిఫరెంట్ థింగ్ అది. అవును. బట్ లేకుండా మనం వచ్చినప్పుడు యాహ్! అసల మ్యూజిషియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అసలు ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్ అండి. అంటే వాళ్ళకొక ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ చేసి పెడతారు పెడతారు. దారి. బట్ అలా లేనప్పుడు ఎవరికి తెలిసింది వాళ్ళు చేసుకోవడమే కదా! అలా కృష్ణ దయ ఉంది అంతే. ఇట్స్ ఆల్ కృష్ణాస్ గ్రేస్. అబ్సల్యూట్‌లీ. గ్లాడ్ దట్ మనకు కూడా ఎవ్రీ టైమ్ మనకు ఆ సపోర్ట్ ఉన్నప్పుడే అండి మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలుగుతాము. యెస్. సో ఐ కెన్ సీ యూ దట్ మీకు ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి యూ ఆర్ జస్ట్ గ్రోయింగ్ ఎవ్రీ డే యెస్. కదా! సో యూ ఆర్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ బై యువర్ సెల్ఫ్ టూ. యాహ్! ఈ మీ కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇంకా ఇలాగే సపోర్ట్ దొరుకుతుంది. ఐ నో. థాంక్ యూ. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ టూ. థాంక్ యూ. సో వన్ డే యూ విల్ బీ ఇన్ టాప్. ఇంకా థాంక్ యూ సో మచ్. మీన్స్ ఎ లాట్. ఇంకా మేము తెలుసుకోవాల్సిన విషయాలు మీ గురించి ఏమైనా ఉన్నాయా? ఫర్దర్‌గా వచ్చేవి ఆర్ ఫర్దర్‌గా వచ్చేవి చాలానే ఉన్నాయి. కాకపోతే నేను అవన్నీ రివీల్ చేయలేదు. ఓకే. సో దాని గురించి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ యెస్. పెట్టుకుందామండి అప్పుడు. వెన్ ఇట్ హ్యాపెన్స్ యాహ్! డెఫినెట్‌లీ నేనున్నానని మర్చిపోకండి ఇక్కడ. ఆఫ్ కోర్స్. ఐ వాంట్ టు టెల్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అయిన తర్వాత వి విల్ డెఫినెట్‌లీ టాక్ అబౌట్ దోస్ థింగ్స్ యెస్. అండ్ వి విల్ లెట్ ఎవ్రీవన్ నో. అండ్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వాయిస్ ఆఫ్ పృథ్వీ అండి. నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి కదా! కాదు 1 ఇయర్ బ్యాకే మిమ్మల్ని అడిగాను. అవును. రాగానే ఇక్కడికి. అవును. అడిగాను. ఆ టైమ్ మేబీ దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్. యాహ్! బట్ నౌ ఐఎమ్ కంప్లీట్‌లీ ఫోకసింగ్ ఆన్ మై వాయిస్ ఆఫ్ పృథ్వీ యాహ్! టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మాకు నాలాంటి లైక్ ఎంతూసియాస్ట్ పాడ్‌కాస్టర్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తారని అందరూ ఇంకా ముందు ఐయామ్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్. ఆఫ్ కోర్స్. And ఐ హోప్ యూ గెట్ వాటెవర్ యూ వాంట్ అండ్ వాట్ యూ డిజర్వ్. మీరు చాలా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకున్నామో ఈ రోజు ఐ డోంట్ వాంట్ టు మిస్ టుడే బికాస్ నాకు కొంచెం ఈరోజు ఐ ఫీల్ లిటిల్ సిక్ బట్ స్టిల్ ఇది మిస్ చేయాలనుకోవట్లేదు. మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యి ఐ నో యూ ఆర్ లిటిల్ బిజీ ఇంటూ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ మీరు టైం ఇచ్చారు. ఐయామ్ సో హ్యాపీ టు టాక్ టు యూ అండ్ మీ పాటలు విన్నాను. ఐయామ్ సో హ్యాపీ. డైరెక్ట్‌గా నాకు నచ్చిన సాంగ్స్ మీరు పాడి వినిపించారు. ఎండ్ చేసే ముందు ఒక మంచి సాంగ్‌తో ఎండ్ చేద్దాము. ష్యూర్. నా లేటెస్ట్ హిట్ ఇస్ ఫ్రమ్ హిట్ 3 ప్రేమ వెల్లువ. దాని తర్వాత భీమవరం బాల్మ. బట్ ఫ్రమ్ అనగనగా భీమవరం బాల్మ ఇస్ లైక్ అది కొంచెం జోష్ ఫుల్ పెప్పీ. యాహ్! సో ఏది పాడుతున్నారు ఇప్పుడు? జోష్‌తో ఎండ్ చేస్తారా? లైక్ మీరు చూస్ చేసుకోండి. పెప్పీగానా లేకపోతే మంచి మెలోడీతో ఎండ్ చేద్దాం. ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఇప్పుడు మీరు పెప్పి పెడితే నాకు కొంచెం ఆ జోష్ వస్తుందేమో. ఓకే. ష్యూర్. వై నాట్? భీమవరం బాల్మా బాగా బిచ్చిపోదమా మీద మీద పోలమా వైరల్ అవుద్ది రీల్మా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా నీ గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా. Awesome. థ్యాంక్ యూ. With a big clap, we are so thankful to Nutana Garu for giving us time and ఇంత మంచి సాంగ్స్ మనందరికీ వినిపించారు. అండ్ I think she'll be coming soon with so many songs. మనము వినడమే కాదు పాడుకుని కూడా ఎంజాయ్ చేసే సాంగ్స్ చాలా తను తీసుకొస్తారని మనము
విల్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ సాంగ్స్. అండ్ ఇంకొక ఇంటర్వ్యూ కూడా వెన్ షీ ఈజ్ విత్ హర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ నేను మళ్ళీ ఆవిడని వచ్చి రీచ్ అయ్యి మీకు ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ ఎన్నో అందిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వీ. స్టే ట్యూన్డ్. రాధాకృష్ణ, నేను మీ ప్లేబ్యాక్ సింగర్ నూతన మోహన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ పృథ్వీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.